పట్నంలో 3వ బోనాల జాతర సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అనగా లస్కరీ బోనాల జాతర ఉదయం నుంచి మాత్రం మొదలైంది. వాస్తవంగా ఉదయం నుంచే చాలా వరకు కూడా మనకు భక్తులు మాత్రం పోతెట్టడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఆషాఢ మాసంలో యావత్ తెలంగాణ రాష్ట్రం అంటే ఆషాఢ మాసం అంటేనే బోనాలు అంటేనే తెలంగాణ అటువంటి విధంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాదాపు ఉదయం నుంచే భక్తుల రద్దీ మాత్రం ఈ యొక్క లస్కరికి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడనే కాదు, బయట చూసుకుంటే చాలా ఎత్తున పెద్దగా అంటే బోనాలు ఎత్తుకునే వాళ్ళకు సపరేట్ క్యూ లైన్, నార్మల్ భక్తులకు సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ప్రతి ఏటా కూడా ఈ లస్కర్కి సంబంధించి బోనాలకు సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు కూడా పబ్లిక్ బోనాలు సమర్పించేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు లైన్లో కూడా చాలా వరకు మహిళలు అమ్మవారిలాగా ముస్తాబ్ అయిపోయి మనకు బోనాలు అందించడం జరిగింది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి బోనాలు అప్పచెప్తారు అమ్మవారికి? ఎన్ని సంవత్సరాల నుంచి? ఒక 10 సంవత్సరాల నుంచి బోనాలు అప్పచెప్తా ఉన్నారు. మంచిగా అనిపిస్తుందా ఇక్కడ మొక్కడం వల్ల? మంచిగా అనిపిస్తుంది. 10 సంవత్సరాల నుంచి వస్తారు. ఎంతమందిని దొరికొచ్చారు మీరు? ఎంతమంది అంటే వస్తూనే ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. మొత్తం ఎన్ని బోనాలు ఎత్తుకోరు మీరు ఇంట్లో? 3. రైట్గా ముచ్చటగా 3 బోనాలు ఎత్తుకొని మాత్రం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మాత్రం బోనాలు సమర్పిస్తూ ఉన్నారని కూడా చెప్పేసుకొని మాత్రం చెప్పుకోవచ్చు. మనం లైన్ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కూడా లైన్ కూడా నడుస్తూ ఉంది. అక్కడ కూడా శివసత్తులు, పోతరాజుల విన్యాసాలు, డబ్బు జరువుల మధ్యలో అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం మాత్రం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చినారు? కవాడిగూడ. ఎంతమంది బోనాలు ఎత్తుకున్నారు మీరు ఈసారి? ఎంతమంది అంటే మీ ఇంట్లో నుంచి ఎంతమంది ఎత్తుకున్నారు? మా ఇంట్లో నుంచి నేను అత్తమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి బోనం తీస్తున్నారు మీరు? 30 సంవత్సరాల నుంచి బోనాలు తీస్తున్నారు. అమ్మని 30 సంవత్సరాల నుంచి నమ్ముకున్నారు. అయితే మంచిగా ఇక్కడికి వస్తే మంచిగా అవుతుంది. సికింద్రాబాద్ ప్రతి ఏటా సికింద్రాబాద్ బోనాలు ఎట్లా అనిపిస్తున్నాయి? చాలా మంచిగా అనిపిస్తాయి. మరి ఏర్పాట్లు, క్యూ లైన్ పరిస్థితి ఎట్లా? మీకు సౌకర్యంగా ఉందా ఈ క్యూ లైన్? చాలా బాగా కొనసాగుతుందా లేకపోతే ఆపుతున్నారా గంటలు? లేదండి, బోనాలకైతే పంపించేస్తారు. అవర్స్ నుంచి కనీసం బోనాల లైన్ అన్న కదిలియాలా కదా? ఓన్లీ అందరిని ఒకటే దాంట్లో ఇష్యూ పడేసి శ్రీనివాస్ యాదవ్ వచ్చింది అన్నారు, కేసీఆర్ అన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు. లైన్ మాత్రం ఇట్నే ఉన్నది. 2 అవర్స్ అవుతుంది. మేము ఇక్కడ నుంచి కాదు, ముషిరాబాద్ నుంచి. ప్రభుత్వం ఏర్పాట్లు అంటే మీకు ఇప్పుడు ఎండ కొడతా ఉంది, కనీసం ఇక్కడ టెంట్లన్నా వేపించే పైన ఏం ఏపీఎల్ కూడా ఏపీఎల్, ఎండ కొడుతుంది. పోయినసారి ఏపీఎలేరు, ఈసారి కూడా వేయలేమని చెప్పి కూడా ఏపీఎలేరు. అవును, పోయినసారి కూడా లేదు, కానీ పోయినసారి బోనంకి స్పెషల్గా ఒక్కొక్కరిని ఇచ్చి పంపిర్రు. ఇప్పుడు బాయ్స్ ఇలానే అయినరు, బోనంకి 3-4 పంపించేసిండు. మీరు ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి? బోనం లైన్ స్పెషల్ ఉండాలి ఎప్పుడైనా, అది బరువు కదా, వెళ్ళిపోతుంది కదా. కాదు, ఒక్కొక్కరు 4-4 పంపిర్రు. ఒక్క బోనంకి ఒక్కరు జాలు కొబ్బరికాయ పట్టుకొని. బాయ్స్ అంతా ఇవాళ ఏం చేస్తారు బోనం కాడ? ఎట్లా ఉన్నాయమ్మా పరిస్థితులు? పక్కకే ఎట్లా నడుస్తున్నారు? ఎప్పుడప్పుడు ఇట్లే ఉండేనా? బోనాలలో తోలిచ్చేసిండు. ఆడలను మొగాళ్ళని కలిపి తోలిస్తుంటే ఎట్లుంటుంది? అసలు పోతే మనుషులేనా? ఎప్పుడప్పుడు ఇట్లనే పోయిండ్రా? ముందుగా బోనాలలో తోలిచ్చిర్రు, మొగాళ్ళని అటుకెళ్ళి తోలిచ్చారు. ఇప్పుడు 2 ఎంతసేపు అయింది నువ్వు లైన్లో నిలబడి? ఇప్పటికైనా 2 గంటలు అవుతుంది. ఇది వరకు ఇంకా గిసంత రాకపోతే మేము చెమటలు కాదు దమ్ముకు వస్తున్నారు ఒకరొకరు. ఎంతసేపు అయిందమ్మా బోనం ఎత్తుకొని? 2 అవర్స్ అవుతుంది. 2 గంటలు అవుతుంది. 2 గంటల నుంచి ఇట్లనే లైన్ కదులుతలేదా? లైన్ కదలట్లేదు. అవుతుంది నిలబడి, పెద్దవాళ్ళు నిలబడలేక వెనకకి వెళ్ళిపోయారు. మళ్ళీ పాప చెప్పు, ఎంతసేపు అవుతుంది? చాలా సేపు అయిందా? ఎండ కొడుతుందా? వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఇక ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే భక్తుల రద్దీ మాత్రం తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు మిట్ట మధ్యాహ్నం 2 గంటలు కావస్తా ఉంది. శివసత్తులు, పూనకాలతో, పోతరాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా లస్కర్ ప్రాంతం అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించి సికింద్రాబాద్ ప్రాంతం మొత్తం కూడా డోలు వాయిద్యాలతోటి మారుమోగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉంటే భక్తులు కూడా ఈడికి రద్దీ అయిపోయింది, ఇప్పుడిప్పుడే నడుస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము లాల్ బజార్ నుంచి, అంబేద్కర్ నగర్ రికన్స్ట్రక్షన్ ల్యాండ్ అంబేద్కర్ నగర్ నుంచి వచ్చాము. మేము ఎప్పటి నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచి బోనం పెడుతున్నారు? 25
సంవత్సరాల నుంచి నేను బోనం చూస్తున్నాం. ఓకే, రైట్. 25 సంవత్సరాల నుంచి బోనం అందిస్తా అని చెప్పేసి అప్పుడు ఏం లేకుండే, టెంపుల్కు మించింది. ఇప్పుడు డెవలప్ అయినాక ఇప్పుడు అందరు వచ్చారు. టెంపుల్కు ముందు టెంపుల్ ఒకటే ఉండే, టెంపుల్ తర్వాత చాలా అది ఉండే. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఏర్పాటు బాగానే ఉన్నాయి, కానీ జర బోనాలను వదిలేసేయాలి. రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, మేము బోనాలను వదిలేసేయాలి. బోనాలను అడ్డుకుంటా ఉన్నారు, బోనాలను వదిలేయాలని చెప్పేసి కూడా మెయిన్గా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా శివసత్తుల పూనకాలతోటి డప్పు డోలు దరువుల మధ్యలో అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం మాత్రం జోరుగా జరుగుతూ ఉంది. ఈ లైన్కి సంబంధించి బారిగేట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎండ కొడతా ఉంది. బోనాలకు సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తాకొస్తా ఉన్నారు. మెయిన్గా మనం చూస్తే తొట్టెళ్ళు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలకు సంబంధించిన అన్ని అమ్మవారికి ఎవరికి తోచినంత వాళ్ళు వెండి బోనం, కంచు బోనం, బంగారు బోనం, మట్టి కుండ బోనం, అట్లా వాళ్ళకి ఎవరికి ఏది తోస్తే ఆ కుండలలో బోనం కూడా సమర్పిస్తూ ఉన్నారు. మనకు కూడా భక్తుల రద్దీ కూడా తీవ్రంగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. శివసత్తుల ఆటలు, పాటలు, విన్యాసాలు అన్ని కూడా జిహెచ్ఎంసి వారు కూడా ఇక్కడ చాలా వరకు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసి వారు కూడా, జిహెచ్ఎంసితో పాటు వాలంటీర్లు, వివిధ పోలీస్ శాఖ కూడా వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా పోలీసులు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు డప్పు రోడ్డు మధ్యలో అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం మాత్రం కూడా నడుస్తూ ఉంది. ఎటు చూసిన శివసత్తులు, ఎటు చూసిన పూనకాలు, ఎటు చూసిన డప్పు డోలు వాయిద్యాలు, ఎక్కడ చూడు డప్పు డోలు వాయిద్యాలతోటి, శివసత్తుల ఆటలతోటి లస్కరీ ప్రాంతమంతా కూడా దద్దరిల్లిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది శివసత్తులు కూడా ఆడుతూ ఉన్నారు. బోనాలు, డోళ్ళు, డప్పుల మధ్య అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం వచ్చింది. అమ్మా మాకు ముక్తి నీయు, అమ్మా మాకు శరణ్యం, మమ్మల్ని కరుణించు, అమ్మా మాకు దీవెనలి అంటూ అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమాలు మాత్రం జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? షాపూర్, జీడిమెట్ల షాపూర్ నుంచి కూడా భక్తులు రావడం జరిగింది. మనం అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది తల్లి? ఎంతమంది వచ్చారు? 8 members. ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలు సమర్పిస్తా ఉన్నారు? సౌకర్యాలు అన్ని కూడా బాగున్నాయా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అంటే అప్పుడు సౌకర్యాలు బాగున్నాయి, ఇప్పుడు సౌకర్యాలు బాగున్నాయి? అప్పుడే బాగుండేనా? అంటే ఎవరిని అడిగినా కూడా సౌకర్యాలు అప్పుడే తీసుకొని వచ్చిర్రు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉజ్జయిని మహంకాళ ఆలయానికి వస్తున్నారు? 87 నుండి వస్తున్నా, 97 నుండి. 97 నుంచి వస్తూ ఉన్నారు. అంటే మీరు ప్రతి ఏటా కూడా లస్కర్కి కానీ వివిధ ప్రాంతాలలో మీరు బోనం సమర్పిస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది బోనం సమర్పించేటువంటి నేపథ్యంలో? సంతోషం నాకు. సమర్పిస్తుంది నా బోనాలని మాత్రం. బోనం అంటే భోజనం తప్పకుండా అమ్మవారికి అందజేస్తున్నా. నేను ప్రతి ఒక్క ప్రాంతానికి పిలిచిన వాళ్ళ దగ్గర వెళ్ళి నేను తప్పకుండా బోనం ఎత్తుకొని ఆటపాటతోని గర్భగుడిలో చేరుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అంతరాల బోనాలు ఎత్తుకుంటారు కదా, మీరు 3 అంతరాల బోనం ఎత్తుకోవడం గల కారణం ఏంది? ఒక దాంట్లో అమ్మవారికి భోజనం పచ్చన్నం, పచ్చగూర, ఒక దాంట్లో బెల్లము, పెరుగు, పరమానందం అమ్మవారికి, పైన దాంట్లో చింతపండు, ఉల్లిగడ్డలతో పెరుగుతోటి బెల్లంతో అమ్మవారికి సాకలరానైనా. ఇప్పుడు ఈసారి వర్షాలు పడతలేవు కదా, మరి పడతాయా వర్షాలు? ఏంది ఇప్పుడు అమ్మవారికి లస్కర్ల బోనాలు అంటే, లస్కర్లు అంటేనే అమ్మవారిని అంటే ఇటు వ్యాధి నివారించింది కాబట్టి అమ్మవారు లస్కర్ల ఒలువు ఉంది, ఉజ్జయిని నుంచి వచ్చిందని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి ఈసారి వర్షాలు పడతలేవు కదా, ఏంది పరిస్థితి? కొన్ని రాష్ట్రాలు కొట్టుకోబోతున్నాయి కదరా, ఇక్కడ మాత్రం కాలం కొంచెం వెనుకకుంది బిడ్డ. తప్పకుండా వర్షం కురిపిస్తా. మా కలమై నేనున్నా కదా, తప్పకుండా వర్షం ఇస్తా. కోరేంత వర్షం కొంగులేస్తా. సంతోషమా? మరి సకల సంతోషం రా, ఆటపాట నాది. ఆనందంతో నేను గుళ్ళో చేరుకుంటున్నా కదా బిడ్డ. ఇది ప్రధానంగా మనకు కూడా శివసత్తులు
పూనకాలు శివసత్తుల పూనకాలకు సంబంధించినటువంటి విషయంలో బోనం ఎత్తుకునే వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈ ఏడు కూడా వర్షం పడుతుంది అనేటువంటి అంశం కూడా మనకు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంకా కూడా బోనం ఎత్తుకునే వాళ్ళకు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంటే యావత్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రం అంటేనే తెలంగాణ అంటేనే బోనాలు, బోనాలు అంటేనే తెలంగాణ అనేటువంటి విషయంలో కూడా ఎన్నేళ్ల నుంచి బోనం ఎత్తుకుంటా ఉన్నారు ఈ సికింద్రాబాద్ మహంకాళి ఆలయంకి. బోనాలు శివసత్తులకు సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడంలో దీంతో పాటు భక్తులకు సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి, బోనాలు ఎత్తుకునేటువంటి వాళ్ళకి సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. వీళ్ళందరికీ కూడా మీరు సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్లస్ ఇంకోటి మెయిన్గా ఎండ అంటే చాలా వరకు కూడా వర్షం పడుతుందేమో అనుకున్నాం. అంటే ఇటు వర్షం పడ్డా ప్రజలకు ఇబ్బంది, ఎండ కొట్టినా కూడా ప్రజలకు ఇబ్బంది. మధ్యాహ్నం 12 వస్తూ ఉంది, ఎండ కొడుతూ ఉంది. అంటే భక్తులు ఎటు పోవాలి? దాదాపు నా ముందలనే 2-3 చక్కెర వచ్చి పడిపోయినటువంటి పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా మీకు ఇంకా ఉంది, మీకు ఇంకా సమయం ఉంది. నెక్స్ట్ లస్కర్ తోటే ముగియలేదు, లాల్ దర్వాజా ఉంది, తర్వాత వివిధ అమ్మవార్లకు సంబంధించినటువంటి ఆలయాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం వీటిపైన పెద్దగా దృష్టి పెట్టాలి. లైన్ అస్సలకి కదులుతలేదని మొత్తుకుంటా ఉన్నారు. అంటే నేను ఇక్కడ చివరికి వచ్చి వీడియో చేయడం జరిగింది. మీరు అటు చూసుకుంటే అటు పొడవున లైన్ మొత్తం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం కూడా జూమ్ ఇన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అటు పొడవున కూడా లైన్ కనిపిస్తూ ఉంది. అంటే ఎండ కొడుతూ ఉంటే ప్రభుత్వం ఇప్పటికైనా, అంటే ఇప్పుడు మించిపోయింది లేదు, సరే ఇప్పటికైనా మీరు చేయలేదేమో, కానీ నెక్స్ట్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు ఉంది, వివిధ అమ్మవార్లకు మీరు బోనాల కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. కాబట్టి కనీసం ఏదో వీళ్ళు క్యూ లైన్ పోడుతున్నా టెంట్లు వేపియాలి కదా సార్. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఆ తల్లి పట్టుకొని ఎండ కొడుతూ ఉంటే ఒక ఆమె అయితే కింద పడిపోయింది. కనీసం ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా మేము ప్రజావాయిస్ తరపు నుంచి కూడా కోరుకుంటాం.